రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో భాగమైన జనసేన పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా బేరంగూడలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని బేరంగూడ మండే మార్కెట్ వద్ద జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యడమ రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇన్ఛార్జ్ నెమ్మూరు శంకర్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందని, అప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో పాలు పంచుకుంటుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సైతం జనసేన పార్టీ జెండా ఎగరేస్తామని తెలిపారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గానీ, మున్సిపల్ ఎన్నికల్లో గానీ జనసేన పార్టీ చాలా సీట్లు గెలిచిందని, ఒక విజన్ దశ కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని, ఆయన నాయకత్వంలో రాబోయే రోజుల్లో కార్పొరేటర్ మరియు జనరల్ ఎలక్షన్లో గానీ జనసేన పోటీ చేసి ఎక్కువ స్థానాలు గెలుచుకుని తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. రాష్ట్రాల ఆశాజ్యోతి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 13 సంవత్సరాల కింద ఇదే తెలంగాణ నేలపై పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్థుడై ఈరోజు ఎక్కడ చూసుకున్నా కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ రోడ్లు లేవు, కొన్ని చోట్ల కరెంట్ లేదు. అటువంటి వ్యవస్థని మారుస్తున్న గొప్ప వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. ఈరోజు భారతదేశం అంతా ఆయన వైపు చూస్తుంది. ఎక్కడ చూసుకున్నా, ఏ ప్రోగ్రాం చేసినా ఆయనని తలుచుకుంటుంది. అంటే తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో 2028న ఎటువంటి పరిస్థితిలో జనసేన లేనిది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడదని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు, మంచి వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి రాజకీయాలలో వచ్చినప్పుడు మనం అందరం ఆయనకు సహకరించాలి, ఆయనతో నడవాలని ఆశతో మేము గత 2014 నుంచి ఆయనతో పాటు పనిచేసుకుంటూ ఈ స్థాయికి రావడం జరిగింది. అందులో అన్ని వర్గాలకు పెద్దపీట వేసే వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అదేవిధంగా అగ్రవర్ణాలలో కూడా కొంతమంది రాజకీయానికి దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా అవకాశం ఇచ్చే గొప్ప మనసున్న వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తితో మేము ఉన్నందుకు గర్వపడుతున్నామని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో కానీ, అదేవిధంగా రేపు జనరల్ ఎలక్షన్లో కూడా మేము పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తాం. అదేవిధంగా మేయర్, మా గోల్ మేయర్ ఏదన్నా సైబరాబాద్ కానీ హైదరాబాద్ కానీ పోటీ చేయబోతున్నాం. మేము 100% ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో మేము గెలుస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, గెలిచిన తర్వాత మా పనులను చూసి మీరు 2028లో మాకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తారని ప్రజల్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా పార్టీ స్థాపించడానికి చాలా మంది పార్టీ ఉంటుందా ఉండదా, నాయకుడు నిలబడడా
ఓ కమ్యూనిటీ ఈ నెంబర్ ఉందా లేదా. ఈ రోజు నేను గొప్ప వ్యక్తి గురించి చెప్తున్నాను. అందరికి అవకాశం రావాలి. అందులో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మా అందరి మనసులో ఉంది. అది రాబోయే రోజుల్లో ప్రూవ్ చేసుకుంటున్నాయి. దాదాపు సంవత్సరంన్నర అవుతుంది అక్కడ ప్రభుత్వం వచ్చి. మీరు చూస్తున్నారు వ్యక్తిగతంగా ఎవరు కూడా చిన్న ఏమన్నా తప్పులు కూడా జరగకుండా చూస్తున్న ఏకైక వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అనేక సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కోట్ల రూపాయలు ఆ ఒక్క అభివృద్ధిలో భాగస్తులై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రాష్ట్రానికి ఏ రకంగా అయితే డెవలప్మెంట్ లో ముందుండో అదందరూ మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా తెలంగాణ పైన కూడా ఆయనకు ఉన్న ఆలోచనని ఏదైతే కొండగట్టు అంజన్న స్వామి టెంపుల్ కి దాదాపు టీటీడీ నిధుల నుంచి 19 కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇది కూడా మనం గుర్తించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏ సమస్య వచ్చినా గతంలో కరోనా టైంలో కూడా దాదాపు ప్రభుత్వానికి ఆయన ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందేలాగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ₹1 వేయడం జరిగింది. అటువంటి గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా దాదాపు ఇక్కడ 30,000 మంది జనసేన కార్యకర్తలు ₹500 కట్టి మెంబర్షిప్ అయిన వాళ్ళు అనుకోకుండా కొంతమంది యాక్సిడెంట్లు చనిపోతే దాదాపు ₹2 కోట్ల మేము ఆ యాక్సిడెంట్ క్లైమ్ ద్వారా ఇక్కడ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఆలోచనలు చూడండి, గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదే రకంగా మెంబర్షిప్ లో కూడా మేము ముందున్నాం. తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున మెంబర్షిప్ అవుతుంది. ఆయన చూసి మొన్న మేము ఎక్కడైతే వార్డ్ మెంబర్లు గెలవడం జరిగింది, అదేవిధంగా ఒక కౌన్సిలర్ గెలవడం జరిగింది, ఒక కార్పొరేటర్ గెలవడం జరిగింది, ఒక సర్పంచ్ గెలవడం జరిగింది. మేము కింది స్థాయికి వెళ్ళి ఇక్కడ తెలంగాణలో పునాదులు వేస్తున్నాం. ఎందుకంటే బలంగా ఉండాలని రాబోయే రోజుల్లో కార్పొరేషన్ లో కూడా కార్పొరేటర్లుగా గెలిచి మేయర్ డిప్యూటీ మేయర్ స్థానానికి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా 2028లో ఏదైతే జనరల్ ఎలక్షన్స్ ఉంటాయో దాంట్లో కూడా మా పాత్ర గొప్పగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. మార్చ్ 14, 2014 జనసేన పార్టీ స్థాపించిన రోజు. ఆ రోజు నుంచి అంటే చాలా మందికి భారతదేశంలో 1940 ఏళ్ళ స్వతంత్రం వచ్చింది అనుకుంటారు, కానీ మా అందరికి జన సైనికులకి మేమందరం అనుకునేది మాత్రం 2014 మార్చ్ 14 రోజే మాకు నిజమైన స్వతంత్రం ఆ రోజు మొదలైందని మాకు. అండ్ ఈ జరిగిన ఈ 13 సంవత్సరాల్లో మేము ఎన్నో అంటే పార్టీ తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో కూడా. అండ్ తెలంగాణలో కూడా ఏదైతే తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైన ధర్నా చౌక్ కూడా వచ్చిన ప్రభుత్వం తీసేద్దామని చూస్తే మొట్టమొదటిగా గలమిప్పింది జనసేన పార్టీయే. అది తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున అక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ చేయడం వల్ల మళ్ళీ మేము అక్కడ దాన్ని ధర్నా చౌక్ అక్కడే ఉండేలాగా మేము చేసుకోవడం జరిగిందండి. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు మేము ఇక్కడ పోటీ చేస్తున్నారా అంటే పార్టీ పెట్టింది మేము రాజకీయాలు చేయడానికి కదండి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల బాగు కోసం పెట్టాము. అండ్ చాలా మంది ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంటారు. అంటే ఓట్లు వస్తే చాలు ఈ ఏరియాకి వెళ్తే మాకు కోట్లు వస్తాయని చెప్పి, కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత 200 ఓటు బ్యాంక్ ఉన్న విలేజ్ కానివ్వండి, లేదంటే 100 మంది ఉన్న 70 మంది ఉన్న దానికి కూడా రోడ్లు లేని దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు నిర్మాణం చేపించి, వీధి దీపాలు లేని వాళ్ళకి లైట్లు అంటే తెలియని వాళ్ళకి లైట్లు తెప్పించి పాలన ఎలా ఉంటుందో చూపించారండి. అంటే జనసేన రాకముందు రాజకీయాలు వేరే, జనసేన వచ్చినాక రాజకీయాలు వేరే. మొత్తం జనసేన రాజకీయాలు మార్చేస్తుంది. రాజకీయ నాయకులు కూడా జనసేన పార్టీ అంటే భయంలో నిజంగా 100% ఉన్నారు. ఏపీలో ఎలాగైతే అధికారంలోకి వచ్చారో కూటమిలో రానున్న రోజుల్లో ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అయితే కానివ్వండి, లేదంటే రానున్న 2028 సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి 100% జనసేన మార్క్స్ చూపించుకుంటాము. పటాన్చేరులో కూడా లాస్ట్ టైం జెడ్పీటీసీ ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు మాకు ఇక్కడ గడ్డల శ్రీకాంత్ గారిని పోటీ చేశారు. అండ్ మళ్ళీ మొన్న కౌన్సిలర్గా పోటీ చేశారు. మాకు ఓట్ బ్యాంక్ సెకండ్ ప్లేస్లో వచ్చామంటే తెలంగాణ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు, కళ్యాణ్ గారిని రావాలని కోరుకుంటున్నారు. 100% రానున్న ఎలక్షన్స్లో తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగురవేరుతూ ఖాయం. అందులో ఇక్కడ ఇప్పుడు మా అన్నగారి తరపు నుంచి కానివ్వండి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మేము పాటిస్తున్నాము. మొట్టమొదటి తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగిరేది పటాన్చేరు నుంచి గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము 100% పటాన్చేరు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురుతుంది. దానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు మాకు 100% సపోర్ట్ చేస్తున్నారు. అండ్ పార్టీ ఇంత ఇన్ని 13 సంవత్సరాలే కాదు, ఇంకా రానున్న రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి జనాల్లోకి వెళ్తామని చెప్పి మీడియా ముఖ్యంగా చెప్పుకున్నాము. మీ సపోర్ట్ ఇలాగే మాకు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ.